12వ నాలుగవ పాపన్ షో గుంటూరులో పెట్టడానికి గల కారణం ఏంటి? మొన్న చంద్రబాబు ఓపెనింగ్ తర్వాత కూడా చాలా వరకు రియాల్టర్స్ సంబంధించిన రంగానికి సంబంధించి కూడా చాలా సవరణ చేశారు. సో ఎట్లా చూస్తారు? నేరెట్కో అసోసియేషన్ తరపున ఇది 12వ ప్రాపర్టీ షో అండి. గతంలో కూడా మేము పెట్టాము. గత 4 సంవత్సరాల్లోనే 1, 2 సార్లు పెట్టాము కానీ ఆదరణ లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంకి పెద్ద సపోర్ట్ లేదు, ప్రజల నుంచి కూడా ఆదరణ లేదు, ఎవరు కొనేవాళ్ళు లేరు, ఆర్థిక పరిస్థితి కూడా ప్రజలు అంతంత మాత్రంగా ఉన్నారు. అయితే ఈసారి ఆశాజనకంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న 10వ తారీఖు ఏదైతే ఈ నేరెట్కో షో 12వ ప్రాపర్టీ షో ఉందో దాన్ని సీఎం గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే రోజు అదే స్టేజీ మీద మాకు చాలా మా బిల్డర్స్కి సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేసి కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవో వల్ల మాకు చాలా మెయిన్ ఆ జీవోలో ఏంటంటే 5 ఫ్లోర్స్ వరకు సెల్ఫ్ డిక్లరేషన్ తోటి పర్మిషన్స్ వస్తాయి. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే 5 ఫ్లోర్స్ అయినా 3 ఫ్లోర్స్ అయినా మాకు నెలలు సంవత్సరాలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి. దానివల్ల మేము ముందు ప్రిలిమినరీగా ఆ సైట్ కొనటం కానీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది కానీ ఆ వడ్డీలన్నీ కూడా బర్డెన్ అయ్యాయి. ఈ ప్రభుత్వం మాకు ఏది ఇచ్చినా కానీ బిల్డర్కి ఎటువంటి రిబేట్ ఇచ్చినా ఎటువంటి ఫెసిలిటీ ఇచ్చినా మేము ఎప్పుడూ కూడా మా ప్రాఫిట్లో ఆ 100-200 రూపాయలు చూసుకొని తగ్గిందంత కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్ మా బిల్డర్సే మా కాంపిటేటర్స్ కదా. అందుకని ఎవరు ఎక్కువ ప్రాఫిట్ ఉంచుకొని మేము లబ్ధి పొందేది అడిషనల్గా లబ్ధి పొందేది ఏముండదు. మెయిన్ కారణం ఏంటంటే మా దగ్గర తీసుకునే కస్టమర్ లబ్ధి పొందుతాడు. కస్టమర్ లబ్ధి పొందటం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్లస్ మాకు ఈజీ డూయింగ్ బిజినెస్ వల్ల మాకు ఎక్కువ ప్రాజెక్టులు చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ప్రభుత్వాన్ని చాలా అభినందిస్తున్నాము. నిన్న నారాయణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు చాలా ఈజీ ఆఫ్ డూయింగ్కి చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రాబోయే రోజుల్లో కూడా వ్యాపారం చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. నేను ఈ నేరెట్కో అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అట్లానే ఈ ప్రాపర్టీ షో కూడా పబ్లిక్ విపరీతంగా వస్తున్నారు ఈ స్టాల్స్ సందర్శించడానికి. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? సో ఇన్ని ప్రాపర్టీలకు సంబంధించి కూడా సీతారాం గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంచుకోవాలంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? సీతారాం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మా కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నడుస్తున్నాయండి. దాదాపు టౌన్లో 3 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 3 ప్రాజెక్టులో మా దగ్గర పెద్ద ప్రాజెక్టు 80 ఫ్లాట్స్ది మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అది ప్రస్తుత ధరల ప్రకారం 4,000 రూపాయలు అడుగు ఎస్ఎఫ్టీ అమ్ముతున్నాము. అయితే ఈ ప్రాపర్టీ షో సందర్భంగా 4,000 రూపాయలల్లా ఈ 3 రోజులు బుకింగ్ చేసుకునే వాళ్ళకి 2,999కే మేము ఆఫర్ చేశాము. దానివల్ల విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా స్టాల్స్ కూడా చాలా ప్లాట్లు కూడా బుక్ అయినాయి. అట్లానే మేము 100 ఫ్లాట్ విల్లాస్ కూడా అవి కూడా మధ్యతరగతికి అనుకూలంగా అయ్యాలి. అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎక్కడ చూసినా 4,000 రూపాయలు మినిమం ఎస్ఎఫ్టీ జరిగే ఈ రోజుల్లో నేను 5,500 రూపాయలకి గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఇస్తున్నాను. అది కూడా 3,070 అడుగులు. అది కూడా చాలా అద్భుతంగా వస్తుంది. దాంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అట్లానే గెస్ట్ రూమ్స్, సోలార్ ఫెన్సింగ్, సోలార్ లైట్స్, అత్యాధునిక సౌకర్యాలతోటి నేను 100 విల్లాస్ ఏర్పాటు చేస్తున్నానండి. దాంట్లో కూడా బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. సో ఈ రియాలిటీ రంగంతో కూడా ఏపీ బ్రాండ్ పెరగబోతుందా? సో ఆ సంపద సృష్టి ఉండబోతుందా? తప్పకుండా అండి. ఈ రియాలిటీ రంగం బ్రాండ్ పెరుగుతుంది. ఆంధ్రాకి మంచి రోజులు రానున్నాయి. అట్లానే వ్యాపారస్తులు కూడా మంచి రోజులు రానున్నాయని ఎదురు చూస్తున్నాం మేము. సో ఇప్పుడు కొత్తగా అమరావతి రాజధాని ఉండబోతుంది, నిర్మించబోతున్నారు. కానీ ఇంతకు ముందు అభివృద్ధి చెందిన ఇటు హైదరాబాద్ కానీ చెన్నై, బెంగళూరుతో పోల్చుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ భూముల వ్యవస్థ కానీ రియాలిటీకి సంబంధించి? భూముల రేట్లు ఇప్పుడు కూడా గుంటూరులో రేట్లు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. దానికి తోడు ఈ మధ్య కొంచెం బ్రేక్ వచ్చి తగ్గినాయి, మళ్ళీ ఊపందుకుంటున్నాయి. ఎక్కువగా పెరగడం కూడా అంత మంచిది కాదు. మధ్యతరగతి వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కూడా మంచిది కాదు. భూమి రేటు అధికంగా పెరగకూడదు, ఎప్పుడు గ్రాడ్యువల్గానే పెరగాలి. మనం చూసుకుంటే బాంబేలోనే అట్లానే అబ్నార్మల్గా పెరిగిపోయి వ్యాపార రంగం దెబ్బతింది. అట్లానే బెంగళూరులో కూడా విపరీతంగా రేట్లు పెరిగి ఒక 2-3 ఇయర్స్ పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా జరిగింది. అట్లాంటి పరిస్థితి రాకూడదు. ఈరోజు మన పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా విపరీతంగా భూమి రేట్లు పెరిగి 150 కోట్లు ఎకరంకు పోయిన తర్వాత వ్యాపారం అక్కడ స్టక్ అయిపోయింది. అంటే ఇది సామాన్యుడు కొనలేమేమో అనే పరిస్థితి వస్తుంది. అది బ్యాడ్ ఇండికేషన్ పోతుంది. అది కూడా అంత మంచిది కాదండి.
విపరీతంగా రేట్లు పెరగడం కూడా ప్రజలకి మంచిది కాదు, వ్యాపారస్తులకి మంచిది కాదు.